రామాయణంలో సుందరకాండలో వచ్చే అత్యంత ఆసక్తికరమైన మరియు ఉద్వేగభరితమైన ఘట్టం లంకా దహనం. హనుమంతుడు తన శక్తియుక్తులతో బుద్ధిబలంతో రావణుడి గర్వాన్ని అరచివేసిన తీరు ఈ ఘట్టంలో కనిపిస్తుంది. దీని ముఖ్య వివరాలు ఇక్కడున్నాయి. సీతాదేవిని దర్శించున్న తరువాత హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి స్వయంగా బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణుడి సభకు వెళ్తాడు. అక్కడ సీతమ్మను రాముడికి అప్పగించమని రావణుడికి హితవు చెబుతాడు. కాని రావణుడు కోపించి హనుమంతుడిని చంపమని ఆదేశిస్తాడు. అప్పుడు విభీషణుడు అడ్డుకుని దూతను చంపకూడదని చెబుతారు. వానరులకు తమ తోక అంటే చాలా ఇష్టమని, అందుకే హనుమంతుడి తోకకు నిప్పుపెట్టి అవమానించి పంపమని రావణుడు ఆజ్ఞాపిస్తాడు. రాక్షసులు హనుమంతుడి తోకకు పాత బట్టలు చుట్టి నూనె పోసి నిప్పు పెడతారు. హనుమంతుడు తన తోకను పెంచుకుంటూ పోతాడు. దానికి రాక్షసులు ఇంకా ఎక్కువ బట్టలు, నూనె తేవాల్సి వస్తుంది. చివరికి నిప్పు అంటించి లంకా నగరమంతా ఊరేగిస్తారు. హనుమంతుడు ఆ బంధనాలు నుంచి తప్పించుకుని తన కాలితున్న తోకతో లంకా నగరంపై విరుచుకుపడతాడు. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి హనుమంతుడు వేగంగా ఒక భవనంపై నుండి మరొక భవనంపైకి దూకుతూ లంకా నగరానికి నిప్పు పెడతాడు. బంగారు లంకా మాయసభ ద్వారా నిర్మించబడిన అద్భుతమైన బంగారు లంకా మంటల్లో కాలిబూడిద అవుతుంది. రాక్షసులు భయంతో పరుగులు తీస్తారు. రావణుడి గర్వం ఆ మంటల్లో కాలిపోతుంది. ఈ లంకా దహనంలో 2 ప్రదేశాలు మాత్రం అగ్నికి ఆహుతి కాలేదు. 1 అశోకవనం, సీతాదేవి ఉన్న పవిత్రమైన ప్రదేశం. 2 విభీషణుడి నివాసం, ధర్మాత్ముడైన విభీషణుడి ఇల్లు. అగ్నిదేవుడు హనుమంతుడి కాల్చకుండా చల్లగా ఉండేలా అనుగ్రహిస్తాడు. నగరం మొత్తం కాల్చిన తర్వాత హనుమంతుడు సముద్రంలో తన తోకను ముంచి మంటలు ఆర్పుకుంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.